కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027లో 2 విడతల్లో జనగణన చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్ టెక్నాలజీతో జనగణన జరగనుంది. జనగణనకు 11,718 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితా రూపకల్పన చేయనున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపారు. పూజ్యబాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేశారు. పథకానికి 1,51,000 కోట్లు కేటాయించారు. ఏడాదికి 120 పని దినాల్ని కేంద్రం తప్పనిసరి చేసింది. బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, ఎప్పటి నుంచో కూడా జనగణనను చేపట్టాలి అన్నటువంటి ఏదైతే ప్రభుత్వం యొక్క అంటే ఆలోచనలు అనుకోవచ్చు, చాలా సమావేశాల్లో కూడా కీలకంగా కూడా ప్రకటించినటువంటి అంశం. బట్ అదే అంశాన్ని ఈరోజు కేబినెట్ సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి ప్రతిపాదనను ఈరోజు ప్రతిపాదించింది. దాదాపు కేబినెట్ సంబంధించినటువంటి సమావేశంలో జనాభా లెక్కలు అంటే జనగణనను చేపట్టే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను దాదాపు 11,718 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించినటువంటిది మొట్టమొదటిసారిగా డిజిటల్ ప్లాట్ఫామ్ తోటి జనగణనను చేపట్టే విధంగా ఈసారి 2027కి సంబంధించినటువంటి ప్రతిపాదన మొట్టమొదటిసారిగా డిజిటల్ పరంగా ఉంటుంది అన్నటువంటిది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. అయితే మనకు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఇప్పుడు మనకు 8వ జనగణనకు సంబంధించినటువంటిది 2026-27 2 సంవత్సరాల పాటు జరిగేటటువంటి జనగణనకు సంబంధించినటువంటిది. మనకు కరోనా సమయంలో కూడా కొంత గ్యాప్ రావడము, తర్వాత అప్పటి నుంచి అంటే లాస్ట్ మనకు చివరిగా 2011లో అంటే దాదాపు 2011లో జనగణన జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అంటే జనగణనకు సంబంధించినటువంటి ప్రణాళికలు అనుకోవచ్చు, తర్వాత అప్పటి నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతున్నటువంటిది. కరోనా మహమ్మారితోటి ఒకసారి పోస్ట్ పోన్ అయింది. దీనికి ఎట్టకేలకు మాత్రము 2026లో 2 దఫాలుగా దీనికి సంబంధించినటువంటిది అనేక ప్రాంతాల్లో దాదాపు దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 మందికి పైగా కూడా కార్యకర్తలతోటి జనగణన చేపట్టే విధంగా కూడా ప్లాన్ చేసినట్లు కూడా కేంద్ర మంత్రి ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే మనకు ఇక్కడ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి దఫా, తర్వాత మనకి 2027లో సెకండ్ ఫేజ్గా ఈ జనగణనను చేపట్టే విధంగా ప్రణాళిక చేశారు. అయితే ఇక్కడ మనకు గృహాల పరంగా అనుకోవచ్చు, ఏదైతే జనాభా సంఖ్య పరంగా అనుకోవచ్చు, ఇక్కడ అంటే వారి హౌసెస్ని కూడా డివైడ్ అంటే దాదాపు 3 విభాగాలుగా దానిని డివైడ్ చేసేసి 2 దఫాలుగా దీనిని ప్రణాళిక చేశారు. దీనికి సంబంధించినటువంటిది పూర్తి బడ్జెట్ని ప్రకటించడము, ప్రణాళికను కూడా దీనికి చేసే విధంగా కూడా టోటల్ కూడా టీంని కూడా ప్రకటించినటువంటి అంశం. కానీ ఎట్టకేలకు జనగణనను దాదాపు 2011లో అక్కడ అంటే అప్పుడు చేసినటువంటి జనగణన ఇప్పటి వరకు కూడా దీనిని ముందుకు తీసుకెళ్లలేదు. కానీ ఈసారి మాత్రం 2026లో జనగణన చేపట్టబోతున్నట్లు కూడా కేబినెట్లో ఈరోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ప్రకటించినటువంటిది ఈరోజు ఒక బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. సింధు, రైట్, థ్యాంక్ యూ కళ.